అందరికీ నమస్కారం. ఎంబీటీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అడ్డంకులు జీవిత భాగం కానీ ఓటమి కాదు. హెడ్ కానిస్టేబుల్ పుల్లా సుమలత స్పెషల్ స్టోరీ. చిన్నప్పటి నుంచే ఆమెకు ఒకే కల, పోలీస్ అవ్వాలి. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన పుల్లా సుమలత మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తండ్రి పుల్ల సమ్మయ్య, తల్లి పుల్ల ప్రమీల. కుటుంబం సాధారణమైనదే, కానీ కలలు మాత్రం పెద్దవి. అక్క తిక్క సుజాత చిన్నప్పటి నుంచే యూనిఫామ్ అంటే గౌరవం, సేవ అంటే ధ్యేయం. కానీ ఆమె కలను అందరూ అర్థం చేసుకోలేదు. తండ్రి మొదట్లో ఆమె పోలీస్ అవ్వాలని అనుకోవడం లేదు. ఆ పని అమ్మాయిలకు కష్టమవుతుంది అని అభిప్రాయపడ్డారు. కానీ సుమలత మాత్రం తన తండ్రి మాటలకే స్ఫూర్తిగా తీసుకుంది. నేను చేయగలను అని నిరూపిస్తా అని నిర్ణయించుకుంది. రోజంతా కష్టపడి చదివేవారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తన పట్టుదల, కష్టపాటుతో చివరికి 2019లో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించింది. ఆ రోజు తండ్రి కళ్ళల్లో గర్వం, తల్లి కళ్ళల్లో ఆనందం మెరిశాయి. తండ్రి ఆమెను చూసి నా కూతురు నిజంగా ధైర్యవంతురాలని గర్వంగా చెప్పారు. సుమలత పోలీస్ గా సేవ చేస్తూ ప్రజల విశ్వాసం, గౌరవం సంపాదించింది. తన పనిని అంకిత భావంతో చేస్తూ సమాజానికి సేవ చేస్తుంది. కానీ జీవిత ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. పెళ్లి తర్వాత కొత్త పరీక్షలు ఎదురయ్యాయి. సంబంధాలు తారుమారయ్యాయి, బాధలు పెరిగాయి. వివాహ జీవితం సాఫీగా సాగలేదు. కానీ సుమలత తల వంచలేదు. నోరి ఒంటరిగా ఉన్న నా బలం నా పని అని నిరూపించింది. 2 కుమారులు కొమ్ము ప్రసన్న కుమార్ మరియు కొమ్ము ప్రణయ్ కుమార్ ఆమె జీవితానికి బలం, ఆశగా నిలిచారు. ఇప్పుడు వారి కోసం, తన కోసం, సమాజం కోసం ఆమె ధైర్యంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని టేకుమట్ల పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కథ ప్రతి మహిళకు ఒక స్ఫూర్తి, ఒక శక్తి, ఒక నమ్మకం. కలలు నిజమవుతాయి. మనం మనపై నమ్మకం ఉంచితేనే పుల్ల సుమలత జీవితం అదే నిజం చెబుతుంది.